బ్రేకింగ్ న్యూస్ మహిళలపై నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. నటుడు శివాజీ వ్యాఖ్యలను పరిశీలిస్తుంది మహిళా కమిషన్ లీగల్ టీం. మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామన్నారు నేరెళ్ల శారద. మహిళలపై నటుడు శివాజీ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. నటుడు శివాజీ వ్యాఖ్యలను పరిశీలిస్తుంది మహిళా కమిషన్ లీగల్ టీం. మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై యాక్షన్ తీసుకుంటామన్నారు నేరెళ్ల శారద. రైట్గా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, ఒక డైలాగ్ ఉంది కదా, ఈ డైలాగ్ ఉంది కదా, ఈ డైలాగ్ ఎవరి సినిమాలోది? అదే శివాజీకి సంబంధించినట్టు సినిమాలోది. ఇప్పుడు ఏదన్నా అంటే అన్నామంటారు కానీ వీడికి ఏం పని అని కొంతమంది అంటూ ఉంటారు, మనం అన్నట్లేదు. వీడికి ఏం పని అంటారు కదా, లేకపోతే ఇతనికి ఏం పని అంటూ ఉంటారు. సో ఏం పని? ఎవరో ఎక్కడో ఎటువంటి డ్రెస్ వేసుకుంటే ఇతనికి ఏం పని అని బయట ఉన్నటువంటి చాలామంది అంటున్నారు. మనమన్నా కూడా ఏం పెద్ద ఆలోచించాల్సిన పని ఏం లేదు. శివాజీ నీకేం పని? సింపుల్గా స్ట్రైట్గా ఇదే క్వశ్చన్, నీకేం పని? ఎవరైనా డ్రెస్సులు, ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో డ్రెస్సులు లేవు, నువ్వు వెళ్ళి నీ ఆస్తామి ఇస్తావా? ఇప్పుడు సింపుల్గా ఎవరైనా అడుగుతారు, మా దగ్గర ఇటువంటి డ్రెస్సులు లేవు శివాజీ, మా దగ్గర ఇటువంటి డ్రెస్సులు లేవు కాబట్టి మాకు ఈ డ్రెస్సులు కొనివ్వు, మా దగ్గర ఉన్నటువంటి డ్రెస్సులన్నీ కూడా ఇంతవరకే ఉన్నాయి, మంచి మంచి డ్రెస్సులు కావాలి, నువ్వు చెప్పినటువంటి డ్రెస్సులు వేసుకుంటామని భారతదేశంలో ఉన్నటువంటి అందరూ వచ్చి నిన్ను అడుగుతారు, కొనిస్తావా? సమాధానం ఉండదు. రైట్, అది కూడా పక్కన పెడదాం. ఏమని మాట్లాడారు? అతను మాట్లాడినటువంటి స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు దొంగ ముండలు అనేటటువంటి పదం కూడా మాట్లాడారు. ఓకే, మాట్లాడారు కదా. ఇప్పుడు ఆ స్టేజ్ ఏదైతే ఉందో ఆ స్టేజీ మీద అతను వచ్చి మాట్లాడేటప్పుడు సాంప్రదాయని సుప్పిని లాగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉండాలి అని శివాజీ అన్నాడు కదా. మరి నువ్వు ఏ డ్రెస్ వేసుకొని వచ్చావు? అదొక టీ షర్ట్ వేసుకొని దానికి ఒక అన్ని కనబడుతుంది. మరి నువ్వు కూడా సాంప్రదాయని సుప్ని లాగా మంచి షర్ట్ వేసుకొని, వైట్ షర్ట్ వేసుకొని, ఇన్ షర్ట్ వేసుకొని సాంప్రదాయం లాగా రావాలి కదా. నేను అప్పుడు నిన్ను చూసి నువ్వు చెప్పేటటువంటి మాటలు విని, యా చెప్పేవాడు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిలాగా ఉన్నాడు కాబట్టి మేము కూడా ఇకపైన ఇలా ఉంటామని అనుకోవచ్చు. కానీ నువ్వేదో ఇతర దేశాలకు సంబంధించినటువంటి డ్రెస్ కోడ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి డెలివరీ అయినటువంటి ఆ డ్రెస్సులు వేసుకుని భారతదేశానికి సంబంధించినటువంటి డ్రెస్సులు వాడకుండా నీ ఒంటి మీద ఉన్నటువంటి డ్రెస్సులే ఈ దేశానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ అయినప్పటికీ కానీ మోడల్ అంతా కూడా విదేశాలవి కదా. నోరుంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కదా అంటే కుదరదు. అందుకోసమనే ఇప్పుడు మహిళా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఓకే, డ్రెస్ వరకు ఇలా ఉంటే బాగుంటుందేమో అని నా పర్సనల్ అభిప్రాయం అంతా కూడా చెప్పచ్చు. మీ షేపులు, దొంగ ముండలు ఏంటిది? అది ఏంటి? అదే నిన్నెవరేం చేయలేరు, నన్నెవరు ఏం తాకలేరు అనుకుంటున్నామేమో. సో నేరెళ్ల శారద గారు ఇప్పుడు దీనికి సంబంధించి ఎంక్వైరీ అయితే మొదలుపెట్టారు. మొత్తం వీటన్నిటికీ సంబంధించి కూడా సమాధానం తను చెప్పి తీరాల్సిందే. లేకపోతే మాత్రం ఇప్పుడు ఎలా ఉందంటే, సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మిస్టర్ శివాజీ, యాక్టర్ శివాజీ ఇప్పుడు రాజనీతి తరపున అసలు క్రైమ్ బ్యూరో చీఫ్గా నేను చెప్తున్నా, ఎలా సిచ్యువేషన్ తయారవుతుంది అంటే ఒక చిన్న మంట చాలా పెద్ద మంటను రాజేస్తుంది కదా. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొని ఉంది. శివాజీ వెనక తోకకి మంట మొదలయ్యింది, కింద కాలు కింద మంట మొదలైంది. చిన్న మంట అది ఇలా కనిపిస్తుందేమో. నువ్వు తక్షణమే బయటికి వచ్చి అయ్యా కుయ్యో మొర్రో తప్పైపోయిందిరా నాయనా అని దండాలు పెట్టి ఎవరికైతే స్టేజ్ మీద చెప్పావో అదేవిధంగా ఒక వీడియో రిలీజ్ చేస్తే వెల్ అండ్ గుడ్. ఎవరైనా ఇంకా పోనీలే, వీడి పాపాన వీడి పోనీలే అని అనుకుంటారు. అలా కాకుండా సరే చూసుకుందని చెప్పావు కదా, నన్ను ఏం చేస్తాడు, నన్నేం బిక్తాడని మాట్లాడావు అక్కడ స్టేజ్ మీదనే మాట్లాడు ఇదే మాటలు. సో దాని ఏం జరగబోతుంది, ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి
అనేది విత్ ఇన్ 1 వీక్ లోపల నీకు అర్థమైపోతుంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా దీనికి సంబంధించి అతను చేసినటువంటి శివాజీ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తిగా కూడా ఎంక్వైరీ మొదలు పెట్టారు కాబట్టి ఆ ఎంక్వైరీలో కూడా తేలిపోతుంది, అందులో ఎటువంటి డౌటు లేదు. అతను ఒక వ్యక్తి గురించి మాట్లాడినా తప్పే, అంటే ఒక మహిళ గురించి మాట్లాడినా తప్పే, కానీ ఇతను మాట్లాడినటువంటి మహిళలందరి గురించి కూడా మాట్లాడారు, అంటే హీరోయిన్స్ అందరి గురించి కూడా మాట్లాడారు, ఇంక్లూడింగ్ కామన్గా ఉండేటటువంటి వారు. హీరోయిన్లు ఏ డ్రెస్ వేసుకుంటే నీకేం సంబంధం, లేకపోతే నార్మల్గా వేసుకునేటటువంటి వాళ్ళు ఉంటే ఏం సంబంధం, మంగపతి క్యారెక్టర్లో ఉన్నావు కదా అని ఆ క్యారెక్టర్లో ఇంకా జీవించకు అని అంటున్నారు. నేను అనట్లేదు, మంగపతి క్యారెక్టర్లో ఉన్నావు కదా శివాజీ, అదే క్యారెక్టర్లో ఉన్నావేమో, ఒకసారి బయటికి రమ్మా, ముఖం మీద మేకప్ తీసేసి యాక్టింగ్ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ అంతటినీ పక్కన పెట్టేసి నోరు మూసుకొని వచ్చి బయటికి సారీ చెప్పు అనే విధంగా మాట్లాడుకుంటున్నారు శివాజీ. సో నీకే ఆప్షన్ వదిలేస్తున్నాం, మనకేమీ పర్సనల్గా ఏం లేదు. అతను ఓవరాల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అది చూసిన తర్వాత విన్న తర్వాత చిచ్చి అంటారు కదా, అంటే ఇంకా చెప్పుతో కొడతారు అలా అనట్లేదు, చిచ్చి అంటారు కదా, ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఆ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలానే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే మాత్రం ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా దూరం వరకు వెళ్ళే సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు బయట వినిపిస్తున్నటువంటి మాటలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా చూస్తే మాత్రం శివాజీకి కాస్త స్ట్రాంగ్గానే ఉండబోతుంది అని అయితే అర్థమవుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.